రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. ఇప్పుడు మనం ఈ వీడియోలో వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర నుంచి నేషనల్ హైవే 16కి వెళ్ళే దారిని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ముఖ్యంగా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వీడియో నేను రీసెంట్గా అయితే రికార్డ్ చేయలేదు, కొంచెం బిఫోర్ రికార్డ్ చేసి ఇప్పుడు లేట్గా అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అది గమనించగలరు, ఎందుకంటే కొంతమంది కామెంట్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఈ రోడ్స్ వీడియోస్ ఏంటి అని చెప్పని. మనం ఒక ప్రాంతంలో కాలేజ్ పరంగా కావచ్చు, లేదంటే సొంత ఊళ్ళు కావచ్చు, అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు మనం తిరిగిన ప్రాంతాలు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు అని చెప్పని కొంతమంది చూడాలనుకుంటారు. అటువంటి వాళ్ళు చూస్తారు. దాంతోపాటుగానే నేను రోడ్ సేఫ్టీ గురించి వీడియోలు చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ చూసారా, ఎల్లో లైట్ అయితే వెలుగుతూ ఉంది. అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొచ్చు, మనం వెళ్ళవచ్చు, అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు. ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ సిటీలో ఎలా ఉన్నాయి అంటే, అన్ని సిటీలు నేను తీయకపోయినా కానీ నేను వెళ్ళిన సిటీలను అయితే రికార్డ్ చేసి అయితే నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వీడియో స్టార్టింగ్లోనే మనం చూసాం, ఆటోలు రోడ్డు మయంగా ఆపడం జరుగుతుంది. దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అని చెప్పని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమన్నీ మార్చలేకపోయినా అవన్నీ మారాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేనైతే నా వీడియోలో ఈ రకంగా అయితే రోడ్స్ ఇవన్నీ చూపించడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, వైజాగ్ అనేది పెద్ద సిటీయే కాబట్టి పోలీసులు ఆపుతారు కనుక ఇక్కడ హెల్మెట్లు అయితే జనాలు బాగానే పెట్టుకుంటూ ఉంటారు. అంటే అందరూ పెట్టుకోకపోయినా కానీ కొంతవరకు అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అది మనం ఇక్కడ వీడియోలో అయితే గమనించవచ్చు. కానీ ఆటోలు మాత్రం ఎక్కడికెక్కడ ఆపడం అయితే జరుగుతుంది. ఆటో వాళ్ళకి నాకు గొడవ అయితే ఏమీ లేదు, కానీ వాళ్ళు అడ్డంగా ఆపుతున్నారు కాబట్టి నేను వాళ్ళు ఆపుతున్నారని చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఆటో వాళ్ళని తిట్టుకునే పరిస్థితులు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. అది తరచూ మనం చూస్తూ ఉంటాం కూడా. మనం ప్రయాణం చేస్తున్న ఈ రోడ్డు కాంప్లెక్స్కి చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలోనే అనేకమైన హాస్టల్స్ అయితే ఉంటున్నాయి. ఎందుకంటే హాస్టల్స్ మీన్స్ ప్రైవేట్ హాస్టల్ అయితే ఉంటాయి. అక్కడ చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రయాణం చేయడానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలోనే హాస్టల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నేను కూడా ఒక 10 రోజులు అయితే ఈ ఏరియా హాస్టల్స్లో అయితే నేను ఉండడం అయితే జరిగింది. తర్వాత రెస్టారెంట్లు, హోటల్స్ కూడా కాంప్లెక్స్ దగ్గరికి ఉన్నది అన్న కారణం చేత ఈ ఏరియాలోనే చాలా అంటే చాలా ఫేమస్ రెస్టారెంట్లు కూడా ఇక్కడ ఉంటాయి. ఫేమస్ రెస్టారెంట్లు అంటే పేరు మాత్రం అడగద్దు, నేనైతే చెప్పలేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ బాగోపోతే నన్ను చెడతారు. సరే, అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనం వెళ్ళే హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే 16, ఆ ప్రాంతం గతంలో అయితే చాలా అంటే చాలా రద్దీగా ఉండేది. ఎందుకు అంటే, మొత్తం మన విజయవాడ ఏరియా నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా సిటీ లోపల నుంచి వెళ్ళాయి. కానీ ఇప్పుడు అనకాపల్లి దగ్గర నుంచి ఒక అవుటర్ బైపాస్ రోడ్ లాంటిది అందుబాటులోకి రావడం వల్ల ఇప్పుడు మ్యాక్సిమం వెహికల్స్ అయితే అట్టే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సిటీలో రద్దీ అయితే చాలా బాగా తగ్గింది. ఎందుకంటే నేరుగా వెళ్ళే వెహికల్స్ అయితే అటు వెళ్ళిపోతున్నాయి. అది వాళ్ళకి ఇబ్బంది తప్పింది, ఇటు జనాలకి కూడా ఇబ్బంది తగ్గింది. ఈ రకంగా అయితే మనకి వైజాగ్ సిటీస్ రోడ్స్ అనేవి అయితే ఇలాగైతే ఉన్నాయి. చూసారా, ఇట్లా ఆపడం ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది. ఏంటంటే కొంతమంది అంటున్నారు మరి దిస్ ఈజ్ ఇండియా అంటున్నారు. అంటే ఎలాగంటే గొప్పనే చెప్పుకుంటే ఓకే, కానీ బైక్ అడ్డంగా పెట్టి ఇది ఇండియా అని చెప్పంటే అది ఎంతవరకు న్యాయం అనేది మనం ఆలోచించుకోవాలి. ఎంత మన ప్రాంతమైనా కావచ్చు, కొంచెం ఇతరులకు ఇబ్బంది లేకుండా బైక్స్ అయినా పార్కింగ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే, వైజాగ్ అందాల గురించి అయితే మనం చెప్పవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా పచ్చని ప్రకృతితో చాలా అంటే చాలా మెమరబుల్గా అయితే వైజాగ్ సిటీ అయితే ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా బీచ్ ఒడ్డుకి వెళ్తే మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇక్కడైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎదురుగున్న బస్సులు వెళ్తున్నాయి కదా, అదే NH 16 రోడ్డు. రైట్కి వెళ్తే విజయనగరం సైడ్ వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తే విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకు అయితే వెళ్తుంది. ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంది, కానీ మన ఫ్రీ లెఫ్ట్ని కూడా మన వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే అది వేరే విషయం కాదు, అసలు విషయం అదే. కానీ ఏం చేస్తాం, తప్పదు మరి. ఇప్పుడైతే ఈ రకమైన గ్యాస్ ట్యాంకర్లు ఇవన్నీ కూడా మన వైజాగ్ సిటీలో అయితే సర్వసాధారణంగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే పోర్ట్ ఉంది కాబట్టి, తర్వాత HPCL, IOC ఇవన్నీ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి గ్యాస్ అనేది, LPG గ్యాస్ అనేది అటువంటి భారీ ట్యాంకర్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.